హత్నూర మండలం దౌలతాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒక్కరోజు నిరాహార దీక్షను హత్నూర మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వరిగుంతం కృష్ణకు పూలమాలలు వేసి దౌలతాబాద్ గ్రామ సర్పంచ్ వెంకన్న దీక్షను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా హత్నూర మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వరిగుంతం కృష్ణ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమి దళిత బంధు 10 లక్షలు వెంటనే కేటాయించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. పట్టుకోవాలి ఇద్దరు ఎవరికైనా పట్టుకో. మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. పెద్ద బంధు కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, బీసీ బంధు కోసం. మరి బీసీలు నర్సాపూర్ నియోజకవర్గంలో 4000 మంది చిల్లర అప్లై చేసుకుంటే 450 మందికి రావడం జరిగింది. మరి 4000 మంది బీసీ బంధుని ఎందుకు పెట్టిండు? మరి కేసీఆర్ మరి పెట్టకుండా సెలెక్ట్ చేసి ఎవరైతే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వాళ్ళకే ఇచ్చుకున్నాడు. మరి బీసీ బంధుని ఎందుకు పెట్టిండు? 4000 మంది అప్లికేషన్లు పెడితే 400 మందికి ఎట్లా ఇస్తాడు? మరి ఇక్కడ ఏంటి డబుల్ బెడ్రూమ్ తీసుకుందాం. డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే ఇక్కడ నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో ఒక బిజాల్పూర్లో మన నర్సాపూర్ పక్కన సీతారాంపూర్ కాలనీలో వెల్దుర్తి మండలంలో నిన్న నర్సాపూర్లో మొన్న ఇచ్చారు 50 ఇల్లు ఇచ్చారు. అక్కడ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేసినాం. డబుల్ బెడ్రూమ్ తక్షణమే నిరుపేద ప్రజలకు ఇవ్వాలని చేసినాం కాబట్టి అక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ హత్నూర మండలంలో మేము చూసుకుంటే బోడపట్ల గ్రామంలో అరవింద ఫ్యాక్టరీ ముంగట బోడపట్ల శివారులో ఒక రైతు కుటుంబం నుంచి పొలాన్ని గుంజుకొని లావణ్యపడ్డ భూమిని గుంజుకొని కలెక్టర్ గారు ఇక్కడ మదన్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే గారు సహకారంతో అక్కడున్న బీఆర్ఎస్ బడ నాయకులు గుంజుకొని అక్కడ డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది. మరి నిర్మించడంతో కాకుండా ఈరోజు పొద్దున ఏదైతే ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పడం జరిగిందో న్యూస్లో తక్షణమే ఎవరికి తెలియకుండా మరి లీస్ట్ అవుట్ చేయకుండా మరి నిరుపేద ప్రజలు ఎవరు అక్కడ ఎవరికి అర్హులైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు అనేది ఒక లిస్ట్ విడుదల చేయకుండా అంగు ఆర్భాటాలు చేస్తూ ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత ఇట్లా మరి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎవరికి ఇచ్చిరు అది? నేను బీఆర్ఎస్ హత్నూర మండలం మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యువజన కాంగ్రెస్ తరఫున తక్షణమే మీరు నిజాయితీగా ఇచ్చినట్టుంటే ఒక ½ అవర్లో మీరు ఏ నిరుపేద ప్రజలకు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో తక్షణమే ఆ లిస్ట్ విడుదల చేయాలని మేము యూత్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంత అవకాశం ఇచ్చిన యూత్ కాంగ్రెస్